హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్వా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ పొందూరు ఖాదీ పైన స్క్రీన్ ప్రింట్తో డిజైన్స్ చేయించానండి. 1 by 1 చూసేద్దాం. ఈ శారీస్ అన్నీ కూడా మనం ప్రింట్ చేయించిన శారీస్ అండి. వీటికి కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. మనము ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత వరండాలో 1 గంట గంటన్నర గాలికి ఆరబెట్టాలండి, ఎండలో కాదు. బాల్కనీ, వరండా అలాంటి చోట్ల. తర్వాత శారీ మొత్తం సింగిల్ లేయర్లో రివర్స్ చేసి, అంటే చీరకు వెనక వైపున ప్రతి అంగుళము కవర్ అయ్యేలాగా ఇస్త్రీ చేయించాలండి. లైట్ హీట్లో ఐరన్ చేయాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది శారీని పట్టుకుని ఉండిపోతుంది. ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి మాత్రం మీ ఇష్టం. కొంచెం కాస్ట్లీ శారీస్ ఎప్పుడు కూడా డ్రై వాష్ అనేది ప్రిఫరబుల్. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. పీచ్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వచ్చింది. సెల్ఫ్ కలర్ లాగా ప్రింట్ చేయించానండి. ఈ శారీకి వచ్చేసి గ్రే కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒక 3 inches వరకు బోత్ సైడ్స్ ఉంటుంది. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి. పైన కింద సేమ్ బోర్డర్స్ ఉంటాయి. శారీకి ఉన్న ట్యాగ్ పైన ఓన్లీ శారీ ప్రైసే ఉంటుందండి. ఎందుకంటే స్టాక్ రాగానే ట్యాగ్స్ వేస్తాం కాబట్టి శారీ ప్రైసే ఉంటుంది. ప్రింట్ యాడ్ చేయలేదు. స్క్రీన్ పైన వేసేది టోటల్ ప్రైస్ అన్నమాట. అలాగే ఈ శారీస్కి నేను బ్లౌజ్కి సెపరేట్గా ప్రింట్ వేయించలేదండి. చాలామంది ఏంటంటే మేము వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాము, శారీ అంతా ఒకేలాగా ప్రింట్ ఉండేలాగా చూడండి, మాకు చీర ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చి అలా కావాలి, బ్లౌజ్కి సెపరేట్ వేయిస్తే బ్లౌజ్ కట్ చేసి మళ్ళీ మేము ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా బ్లౌజే వేరే తీసుకుంటాము, చీర మొత్తం అంతా కావాలి మాకు అని అడుగుతున్నారండి. అందుకని అదే ప్రింట్ కంటిన్యూగా వేయించాము. ఇదిగోండి, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది క్రీమ్ కలర్ అండి, శనగపిండి క్రీమ్ కలరు రెడ్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా ఒక బ్యూటిఫుల్ ప్రింట్ మొగ్గల్లాగా వచ్చిందండి. 2-3 inches ప్లెయిన్ రెడ్ పట్టు బోర్డర్ వస్తుంది. అలాగే కల్నేతలో టెంపుల్ బోర్డరు. ఈ శారీకి సెపరేట్గా బ్లౌజ్ ఉండదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్రింట్ ఉంటుంది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. లైట్ గ్రీన్ కలర్ అండి, మంచి షేడు. అలాగే గ్రే కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ నాకు గుర్తున్నంత వరకు సేమ్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఇంతకు ముందు కూడా చేశాము. లైట్ గ్రీన్కి ఒక 3 inches వరకు ప్లెయిన్ పట్టు గ్రే కలర్ బోర్డరు. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా కల్నేతలో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ ఉంటాయండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ ప్రింట్ వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్కి అయితే మేము వదలలేదండి. మీడియం పీచ్ కలర్ అండి. మీడియం పీచ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మంచి ఆకుపచ్చకి ఈ పీచ్ చాలా బాగా సెట్ అయిందండి. 3 inches వరకు ఆకుపచ్చ ప్లెయిన్ పట్టు బోర్డరు. అలాగే ఎడ్జ్లో రెడ్ కలర్ వస్తుందండి. గ్రీన్ టెంపుల్సే శారీలో కల్నేతగా వస్తాయి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఈ ప్రింట్ అనేది ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్రింటెడ్ బ్లౌజ్ కానీ వదలలేదు. మొత్తం అంతా సేమ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ ఉంటాయి. గ్రే కలర్ అండి. గ్రే అండ్ క్రీమ్ కల్నేత పైన రాణి పింక్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ వచ్చిందండి. 3 inches వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు. ఆ పైన కల్నేతలో టెంపుల్ బోర్డరు. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఉండదు, అంటే శారీ కొలతలో వస్తుందండి, సెపరేట్గా బ్లౌజ్ అయితే ఉండదు. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఈ ప్రింట్ మనం ఫస్ట్ టైం వేయించాము. డిజైన్ అయితే నాకు భలే నచ్చింది. పీకాక్స్ అంటే బోర్డర్ స్టైల్లో, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వేయించామండి. శారీకి ఏమో బిస్కెట్ కలరు ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ కల్నేతలో వచ్చింది. బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇదిగోండి, పైనంతా ఈ విధంగా ప్రింట్ బుటాల్ టైప్లో వచ్చిందనమాట. పై బోర్డర్ కూడా సేమ్ కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయో మీకు? నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎప్పటిలాగానే బ్యూటిఫుల్ ప్రింట్స్ అనమాట. కొంచెం గ్యాపే వచ్చిందని చెప్పాలి ప్రింట్స్కి. మీకు కూడా నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.